హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అల్ట్రా లగ్జరీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని అయితే తీసుకొని మీ ముందుకు వచ్చానండి. సో ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే రాజపుష్ప గ్రూప్ నుంచి రాజపుష్ప స్కైరా అనే ప్రాజెక్ట్ అంటే రీసెంట్గా ప్రాజెక్ట్ రేరా రావడం జరిగింది. అలాగే లాంచ్ కూడా అవడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసరికి కోకాపేట్ నియోపోలిస్ సెస్లో అయితే ఉందండి. ప్లాట్ నెంబర్ 7 అనమాట ఈ స్కైరా. సో దీంట్లో ఏంటంటే కొన్ని ల్యాండ్ లాట్ షేర్ యూనిట్స్ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. సో ఇప్పుడు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తుంది ట్రంపెట్ జంక్షన్. రీసెంట్గా దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది, ఇనాగరేషన్ అయ్యింది. సో ఇది మనకు నియోపోలిస్ సెజ్. ఇక్కడ దీంట్లో చూస్తే మనకు బ్రిగేడ్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని బ్యాక్ సైడే మన రాజపుష్ప స్కైరా అలాగే ఎంఎస్ఎన్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ సత్వ వాళ్ళ లేక్ రిడ్జ్ అనే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ రైజ్ విత్ 9 అనే ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇంకొక సైడ్ ఇక్కడ చూసినట్లయితే రాజపుష్ప కసా లగ్జరా, తర్వాత మై హోమ్ నిషిదా ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకొక సైడ్ చూసినట్లయితే ఇక్కడ 1/MSN ప్రిస్టేజ్ క్లారమౌంట్, దీని పక్కనే శ్రీ చైతన్య జోనల్ క్యాంపస్, అలాగే దీని పక్కనే జిహెచ్ఆర్ క్యాస్కేట్స్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మీకు రాజపుష్ప ల్యాండ్ అయితే ఉందన్నమాట. అలాగే కొంచెం పక్కకు వచ్చినట్లయితే ఏపీఆర్ ల్యాండ్, అలాగే దీని పక్కన నియోబై యూలా అండ్ గ్లోబస్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే దీని పక్కన చూసినట్లయితే 111 జియో ల్యాండ్, అలాగే ఓఆర్ఆర్ వ్యూ ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో ఈ రాజపుష్ప స్కైరా అన్నది ఒక ప్రీమియం ప్రాజెక్టు. 6.5 acres-లో 3 towers అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ దీని పక్కన మై హోమ్ 99, అలాగే గ్రావా బిజినెస్ పార్క్ మై హోమ్ వాళ్ళది, అలాగే దీంతోపాటు వాళ్ళ మై హోమ్ రెసిడెన్సీస్ కూడా ఉన్నాయి, గ్రావా రెసిడెన్సీస్. ఇక్కడ ఫార్చ్యూన్ సూరాజ్ బాన్ గ్రాండ్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే రాజపుష్ప ప్రెస్టీన్ అనే ప్రాజెక్ట్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి ఈ రాజపుష్ప స్కైరా అన్నది. స్పేషియస్ అండ్ ఎలిగెంట్ అండ్ టాల్ అనమాట. సో చాలా ప్రీమియం స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో ల్యాండ్ లాట్ షేర్ యూనిట్స్లో చాలా మంచి ప్రైసింగ్ అయితే ఇప్పుడు వస్తుంది. సో దీని గురించి చెప్పాలంటే 6.5 acres-లో 3 towers అయితే ఉంటాయండి. ఒక్కొక్క టవర్ 56 floors అయితే ఉంటుంది. అలాగే మనకు 777 నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. 777 యూనిట్స్ అయితే ఉంటాయండి. అలాగే స్పేషియస్గా అయితే ఉంటాయి. 11 feet మనకు హైట్, సీలింగ్ హైట్ ఉంటుంది. ప్రైవేట్ లాబీ ఉంటుంది, అలాగే స్టాఫ్ రూమ్ ఉంటుందండి. అవుట్ సైడ్ ఈచ్ 3 and 4 BHK అపార్ట్మెంట్స్కి. అలాగే 1,15,000 SFT ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. అలాగే స్టిల్ట్ లెవెల్, స్కై ఎమ్యూనిటీస్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే 56 floors అయితే హైట్ అయితే ఉంటుంది. సో చాలా ప్రీమియంగా అయితే ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటన్న దాని గురించి. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే G+6 floorతో క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ మన G+6 floors క్లబ్ హౌస్ అయితే చూడొచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే నేను మాస్టర్ ప్లాన్ ఇవన్నీ చూపిస్తానండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 25,000 SFT క్లబ్ హౌస్ మనకు స్కై ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. అలాగే ఈ క్లబ్ హౌస్ G+6 floors క్లబ్ హౌస్లో బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, ఇండోర్ కాఫీ లాంజ్, రిసెప్షన్ లాంజ్, యోగా, మెడిటేషన్ ఇలా లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇక్కడ మెన్షన్ చేసినవి ఉంటాయండి. స్పా, టెంపరేచర్ కంట్రోల్, స్విమ్మింగ్ పూల్, హాబీ రూమ్, రీడింగ్ లాంజెస్, తర్వాత మనకి ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ATM, గ్రాసరీ స్టోర్, కన్వీనియన్స్ స్టోర్ ఇవన్నీ మల్టీపర్పస్ హాల్ అయితే ఉంటాయి. అలాగే 30,000 SFT మనకు స్టిల్ట్ లెవెల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. దీంట్లో స్కై లాంజ్, మనకు సీటింగ్ లాంజెస్, తర్వాత టాట్ లాట్స్, సీనియర్ సిటిజన్ లాంజ్, తర్వాత అడ్వెంచర్ ప్లే ఏరియా, వైఫై పాడ్, తర్వాత అవుట్డోర్ గేమ్స్, తర్వాత మనకు సీట్ కోర్టు, యోగా, ఏరోబిక్స్, కేఫ్, జ్యూస్ బార్, అవుట్డోర్ లాంచ్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే 25,000 SFT మనకు స్కై లెవెల్ ఎమ్యూనిటీస్ లైక్ టెర్రస్ పార్టీ లాన్స్, స్కై ఫిట్నెస్ జోను, స్కై యోగా డెక్, తర్వాత మనకు కబానా కార్నరు, తర్వాత మనకు అవుట్డోర్ టెర్రస్ సీటింగ్ ఏరియా, మినీ గోల్ఫ్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్, తర్వాత మనకు స్టార్ జోనింగ్, సిటీ లైటింగ్ జోన్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే దీని మాస్టర్ ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క టవర్ ఏగానే చూసినట్లయితే ఫ్లోర్కి 4 ఫ్లాట్లు అయితే ఉంటాయండి. ఇది 4,000 SFT, అలాగే 4,055 SFT ఈ 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ ఫేస్లు అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు దీంతోపాటు ఇక్కడ మనకు ఈ ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ చూస్తే టవర్ B కానీ చూసినట్లయితే మనకు ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీరు చూసింది 6 ఫ్లాట్స్ ఈ విధంగా అయితే ఉంటాయండి. 3,830, 3,375, 3,140 ఈ సైజెస్లో అయితే ఉంటాయన్నమాట. దీని యొక్క ఫ్లోర్ ప్లాన్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ ప్లాన్స్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. ప్రైసింగ్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే థంబ్నెయిల్ మీద కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.